ఆ పార్టీకి లెక్కలేనంత మంది నేతలు ఉన్నారు. అలాంటి లీడర్లు కాదు, అంతా తలపండిన అనుభవజ్ఞులే. ఎవరికెవరు తక్కువ కాదు. కానీ ఆ పార్టీకి ఇప్పుడో నేత కావాలట. ఇంతమంది ఉన్నా ఇంకా నేత ఎందుకని అంటున్నారా? అదే ట్విస్ట్. తెలంగాణ కాంగ్రెస్ కి నాయకుడి సమస్య వచ్చి పడింది. డజన్ల కొద్దీ సీనియర్ నేతలున్నా ఈ కొత్త సమస్య ఏంటనే కదా మీ డౌట్. పార్టీకి అదే పెద్ద సమస్యట. లెక్కకు మించి సీనియర్లు ఉండటమే ఆ పార్టీకి తలనొప్పిగా మారిందట. పార్టీ గెలిస్తే ఎవరు సీఎం అవుతారు, తమకు ఎవరు అండగా ఉంటారన్నది కింది స్థాయి నేతల్ని వేధిస్తున్న ప్రశ్న. తెలంగాణ ఇచ్చినా గెలవకపోవడానికి ఇంతమంది నాయకులు ఉండటం, వారంతా సీఎం అభ్యర్థులుగా క్లైమ్ చేసుకోవడమే కారణమన్న విషయాన్ని ఇప్పటికే కార్యకర్తల నుంచి ఢిల్లీ వరకు అంతా గుర్తించారు. 3 ఏళ్లవుతున్నా ఇంకా సమస్య అలానే ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది నేతలున్నా ఎవరికి ఏ పదవి వస్తుందనేది స్పష్టంగా తెలిసేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రాష్ట్రం విడిపోయింది. తెలంగాణలో నేతలంతా ఎవరికి వారు తామే గొప్పన్నట్లు వ్యవహరిస్తున్నారు. సీల్డ్ కవర్ సంస్కృతి ఉండే కాంగ్రెస్ లో ఢిల్లీ నాయకత్వం ఎప్పుడు ఎవరిని దిగుమతి చేస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. కష్టపడిన వాళ్ళని పక్కన పెట్టి ఎవ్వరికో పదవులు అప్పగించిన అనుభవాలు కాంగ్రెస్ లో కొత్త కాదు. పైగా ఇంతమంది నేతలు ఉండడంతో ఎవరి వెనుక వెళ్లాలనేది కార్యకర్తలకు అంతు చిక్కడం లేదు. పార్టీ పరంగా పీసీసీ బాసే చీఫ్ అయినా ఆయన ఎన్ని రోజులు పదవిలో ఉంటారో ఎవ్వరికీ తెలీదు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జానారెడ్డిని కార్యకర్తలు నమ్ముకోలేకపోతున్నారు. రాష్ట్రం విడిపోయాక ఆయన్ని పీసీసీ చీఫ్ చేస్తారనుకుంటే పక్కన పడేసింది హైకమాండ్. ఇలాంటి అనుభవాలతోనే ఎవరికి ఏ పదవి వస్తుందో తెలియక క్యాడర్ అయోమయంలో ఉంది. ఎవరో ఒక నాయకుడికి పూర్తి పెత్తనమిచ్చి భవిష్యత్తు నేత ఆయనేనని చెప్తే గాని కాంగ్రెస్ ని కన్ఫ్యూజన్ వీడేలా లేదంటున్నారు. పార్టీ శ్రేణులు కూడా ఇదే కోరుకుంటున్నాయి. తప్పో ఒప్పో ఓ నేత చేతుల్లో పార్టీని పెట్టి అధికారంలోకొస్తే ఆయనే సీఎం అవుతారని చెప్తే చాలా సమస్యలు తీరుతాయని అంటున్నారు. ముందే సీఎం అభ్యర్థుల్ని ప్రకటించే సంప్రదాయం గతంలో కాంగ్రెస్ లో లేదు. కానీ ఈ మధ్య దానికి సవరణలు చేసుకుంది కాంగ్రెస్ హైకమాండ్. ముందుగానే సీఎం అభ్యర్థుల్ని ప్రకటిస్తోంది. తెలంగాణలోనూ ఇదే పద్ధతి అనుసరించాలనే డిమాండ్ వినిపిస్తోంది. పదవి ఎవరిని వరిస్తుందో తెలియకుంటే ఖర్చు ఎవరు భరిస్తారనే ప్రశ్న తలెత్తి అసలుకే ఎసరు వస్తోందంటున్నారు. అందర్నీ కలిసి పనిచేయమంటే రాజుగారి గంగాళంలో పాలు పోసిన సామెతవుతోందని వాపోతున్నారు. కేసీఆర్ లాంటి బలమైన నేతని ఢీకొనాలంటే ప్రాంతీయ పార్టీలాగే ఆలోచనలు చేయాలని కాంగ్రెస్ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. జాతీయ పార్టీ పేరు చెప్పుకుని మడికట్టుకు కూర్చుంటే పుణ్యకాలం గడిచిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఎవరో ఒకరి చేతుల్లో పార్టీని పెడితే ప్రజలకు కూడా నమ్మకం కలుగుతుందని, అలా కాకుండా ఎవరో ఒకరు అనుకుంటే ప్రజలు కూడా పార్టీని విశ్వసించరని నాయకులు విశ్లేషిస్తున్నారు. కొంతమంది నేతలు ఇదే విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా స్పందన లేదంటున్నారు. భవిష్యత్తుపై గంపెడాశలతో ఎంత వ్యతిరేకత వ్యక్తమైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాష్ట్ర విభజనని విజయవంతం చేసిన హైకమాండ్ తెలంగాణలో పార్టీ ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతుందని అంటున్నారు. ఆ ఎఫెక్ట్ తోనే తెలంగాణ నేతలు ఏది చెప్పినా చెవికెక్కించుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. అయితే గట్టి నేత ఉంటేనే వచ్చే ఎన్నికల్లో పార్టీ గట్టెక్కుతుందని, అందుకే ఓ నేత కావాలంటోంది తెలంగాణ కాంగ్రెస్.